సరిగ్గా ఏడాది అవుతోంది. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి ఈ రోజుతో ఏడాది పూర్తయింది. అప్పటి వరకు భారతదేశంలో ఒకప్పుడు నిత్యం టెర్రరిస్టులు వస్తూ ఉండేవారు, ఏదో దాడి చేస్తూ ఉండేవారు, చిన్న చితక దాడులు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండేవి, అంతవరకు సమంజసంగానే ఉంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22 బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఆ దమనకాండ ఇప్పటికీ ఇంకా దేశం మర్చిపోలేదు. ఆ రోజు జరిగినటువంటి ఆ మారణ హోమంలో ఒక రకంగా కులాలు మతాలు అడిగి మరీ దాడి చేశారు. మన భారతీయ స్త్రీల యొక్క నుదుచున్నటువంటి ఆ సింధూరాన్ని తుడిపేశారు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైనటువంటి భారత ప్రభుత్వం, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా అద్భుతమైన ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సింధూర్ ఈ పేరుతో ఏకంగా భారతీయ మహిళల యొక్క నుదుటిన ఏ బొట్టయితే తుడిపేశారో ఆ సింధూరాన్ని ఆపరేషన్ చేపట్టి డైరెక్ట్గా పాకిస్తాన్ని ఒక రకంగా కోత కోద్దామని చెప్పి మన నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమైపోయాయి. 88 గంటల ఆపరేషన్. మోదీ చెప్పిన మాట ఒకటే, ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్. ఈ మూడు పాటలే ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్, ఈ మూడు మాటలే ఏకంగా పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించాయి. పాకిస్తాన్ ఇక మాకు దేశం ఉండదాన్నంతగా భయపెట్టించాయి. ఆపరేషన్ సింధూర్ 88 గంటల ఆపరేషన్ అద్భుతంగా మొదటి రోజు ప్రారంభమైన రోజే 9 టెర్రర్ క్యాంప్స్ని కుప్పగూల్చాం. దాంట్లో జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ ఇంకొకటి ఈ కీలకమైనటువంటి మావోయిస్ట్ టెర్రర్ క్యాంప్స్ అన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో ఆ కుప్పకూలిపోయిన తర్వాత అక్కడితో ఆగలేదు. తర్వాత ఎయిర్ బేసెస్పై అటాక్, పాకిస్తాన్ వంటి కీలకమైన స్థావరాలపై అటాక్. అద్భుతంగా ఏకంగా అక్కడ కైరానా హిల్స్పై మనం అటాక్ చేయకపోయినా మీరు చేసిన అటాక్ కారణంగా మా దగ్గర న్యూక్లియర్ లీక్ అవుతోంది, ఆ రేడియేషన్ ద్వారా మేమంతా ఇబ్బంది పడుతున్నామని పాకిస్తాన్, అమెరికా, యూరోప్ లాంటి దేశాల సహాయం కూడా కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఇట్స్ ఆపరేషనల్ డ్రిల్, ఒక ఎమర్జెన్సీ డ్రిల్ మేము ప్రాక్టీస్ చేయించబోతున్నాం ప్రజల చేత. సో అటువైపు నుంచి టెర్రరిస్ట్ మనపై అటాక్ చేస్తున్నారు కాబట్టి ఎమర్జెన్సీ డ్రిల్ సైరన్లు మోగినప్పుడు ఎటువంటి పని చేయాలి, మీరు ఎటువంటి ఎమర్జెన్సీగా ఏ రకంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని రకంగా ఒక డ్రిల్ చేయబోతున్నామని దేశ ప్రజలందరినీ కూడా ఈ డ్రిల్ వైపుగా ఆలోచించే విధంగా మళ్లించి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక అటాక్ అర్ధరాత్రి సుమారుగా మే 6వ అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో మొదలైంది. అంటే ఆల్మోస్ట్ మే 7th ఈ అటాక్తో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ నెట్టివేయబడింది. ఆ తర్వాత మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చి మోకరిల్లిపోయి శరణార్థి కోరితే భారత్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పేరుతో, అండర్స్టాండింగ్ పేరుతో వాళ్ళు వదిలేసింది. పోరా పాపిస్తోడా అని చెప్పి వదిలేసింది. కంటిన్యూషన్ మనం మాట్లాడుకుందాం ఇంకా. బట్ ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఏంటి, మన దగ్గర ఇప్పుడు ఆయుధ సంపత్తి ఎలా ఉంది, ఎటువంటి ఆయుధాలను డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. సో ఫస్ట్లీ మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన ఆయుధాల లిస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇవి ఆ లిస్ట్. రాఫెల్ ఫైటర్ జెట్స్, మీ అందరికీ తెలిసిందే రాఫెల్ ఫైటర్ జెట్స్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తాయనేది. ఆ తర్వాత బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్, స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు, మిటియోర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఇవన్నీ మన ఆపరేషన్ సింధూర్లో ఆ రోజు పాకిస్తాన్ని కుప్పకూల్చడం కోసం, పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ని పూర్తిగా నేలమట్టం చేయడం కోసం ఉపయోగించిన మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఆ తర్వాత ఫైటర్ జెట్స్. సో దాంట్లో మిటియోర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ డైరెక్ట్గా ఇక్కడ లాంచ్ చేసామంటే డైరెక్ట్గా అది గాల్లోకి వెళ్ళిపోయి అక్కడ అటువైపు అవతల వైపు పేలిపోతుంటుంది. తర్వాత కామికాజీ ఆత్మాహుతి డ్రోన్లు, వీటి స్పెషాలిటీ ఎలా ఉన్నాయి మనం ఆ రోజు ఏకంగా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పినప్పుడు, ఈ డ్రోన్లు ఎలా ఉంటాయంటే ఒక పర్సన్ని ఫేస్ ట్రాక్ చేస్తే ఒక ఇండికేషన్, ఒక నావిగేషన్, ఒక ప్లేస్ని ఎగ్జాక్ట్గా ప్రిసైజ్డ్గా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని నావిగేట్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ వాటంతా అవి పేలిపోయి ఆ ప్రాంతాన్ని మొత్తం నీలమట్టం చేస్తుంటాయి. అటువంటి డ్రోన్ సిస్టమ్ చూసి ప్రపంచ దేశాలు భయపడిపోయాయి ఆ రోజు. ఇక హెరాన్ నిఘా డ్రోన్లు, గైడెడ్ బాంబులు, అవకాశ్ ఫ్లయింగ్ రాడార్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సుకోయ్ 30 ఫైటర్ జెట్లు, ఆ తర్వాత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది చాలా కీలకం. S-400 సుదర్శన చక్రాన్ని మనందరం చెప్పుకున్నాం. ఎటువైపు నుంచి పాకిస్తాన్ అటువైపు మిసైళ్లు ప్రయోగించినా, డ్రోన్లు ప్రయోగించినా ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా భారత భూతల్లిపై పడకుండా గాల్లోనే పేల్చింది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని గురించి పెద్ద మొత్తంలో అమెరికా సైతం అన్వేషణ మొదలుపెట్టిన అసలు భారత్ ఇంతటి స్థాయిలో టెక్నాలజీ కలిగి ఉందా అని చెప్పి భయపడిపోయిన పరిస్థితి. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ఇప్పుడు మన దగ్గర ఆయుధ సంపత్తి ఏంటి, ఆయుధ సంపత్తి ఎలా ఉపయోగిస్తున్నాం.
ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ప్రధానంగా కొన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మెయిన్ ఇంపార్టెంట్ వెపన్స్ మాత్రం. దాంట్లో రాఫెల్ యుద్ధ విమానాలు, SU-30 MKI సుఖోయ్, తర్వాత S-400, ఈ మూడింటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించింది. అప్పుడు యుద్ధంలో ఉపయోగించింది, ఇప్పుడున్నటువంటి మన ఆయుధ సంపత్తిలో కూడా ఈ మూడు చాలా కీలకం. మీకు ఇండివిజువల్గా ఒక్కో దాని గురించి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుకి రాఫెల్ గురించి చూద్దాం. సో రాఫెల్ గురించి చూసినప్పుడు రాఫెల్ ఫైటర్ జెట్స్. సో రాఫెల్ ఫైటర్ జెట్స్ అనేది ఫ్రాన్స్ తయారు చేసినటువంటి అత్యాధునిక ఫైటర్ జెట్. ఇది ఫ్రాన్స్ మేడ్ ఫైటర్ జెట్స్. దీంట్లో మెటియార్ అండ్ స్కాల్ప్ మిసైల్ మోసుకెళ్తుంది. ఇవి డైరెక్ట్గా లాంగ్ రేంజ్ మిసైల్స్. ఈ ఫైటర్ జెట్ నుంచి ఒక్కసారి మిసైల్ కనుక ప్రయోగించామంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసి ఢీ కొట్టగల సామర్థ్యం ఉన్న మిసైల్స్. ఇకపోతే గాల్లో యుద్ధం అండ్ భూమిపై కూడా దాడులు చేయగలుగుతుంది. శత్రు రాడార్కి సులభంగా చిక్కదు. అవతల వైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత ప్రిసైజ్డ్గా పనిచేసినా, ఎంత టార్గెట్ చేయాలనుకున్నా ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ని కనుగొనడం చాలా కష్టం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, సుఖోయ్ M-30. సో సుఖోయ్ M-30 విషయానికి వస్తే రష్యా టెక్నాలజీతో భారత్లో తయారైనటువంటి హెవీ ఫైటర్ జెట్. రష్యా ఇచ్చినటువంటి టెక్నాలజీతో భారత్లో తయారైంది ఇది, రైట్. నెక్స్ట్ హియర్ ఆఫ్టర్ బ్రహ్మోస్ మిసైల్ను మోసుకెళ్ళగలదు. బ్రహ్మోస్ మన దగ్గర అద్భుతమైనటువంటి మిసైల్ సంపత్తిలో బ్రహ్మోస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎంతలా అంటే 4000 కిలోమీటర్ల దూరంలో కూడా టార్గెట్స్ని రీచ్ అవ్వగల సామర్థ్యం ఉంది బ్రహ్మోస్కి. సో బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా మోసుకెళ్ళగలుగుతుంది ఈ సుఖోయ్ 30. నెక్స్ట్ దూర ప్రాంతాలపైన భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేయగలదు. ఆ తర్వాత గాల్లో అసాధ్యమైన విన్యాసాలు కూడా చేయగలుగుతుంది ఈ SU-30. నెక్స్ట్ S-400 సుదర్శన చక్ర. సో సుదర్శన చక్ర విషయానికి వస్తే ఎటువైపు నుంచి ఏ కదలిక వచ్చినా, చిన్న చీమ చిటుకుమన్న ఆ టార్గెట్ని గాల్లో పేల్చేసి దాని తునకని కూడా, అంటే శిథిలాలను కూడా మన భూభాముఖం వైపు రాగివ్వకుండా మొత్తం ధూళి చేయగల సామర్థ్యం ఉంది S-400 సుదర్శన చక్ర మనం పిలుచుకున్నటువంటి పేరు. సో దీని సామర్థ్యం ఏంటి? రష్యా తయారు చేసినటువంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 600 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ గురి చేస్తుంది. ఎగ్జాంపుల్ టేకింగ్ హైదరాబాద్లో మనం ఉన్నామనుకుంటే 600 కిలోమీటర్లు గుర్తు చేసుకోండి ఎంత దూరం ఉంటుందని. ఇక 600 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా ఈజీగా ట్రాక్ చేసి పేల్ చేయగల సామర్థ్యం ఉంది S-400కి. ఇకపోతే 400 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి విమానాలు, మిసైల్ని కూల్చేస్తుందంట. భారత్ గగనతల రక్షణలో ఇది ఒక చాలా కీలకమైనటువంటి ముఖ్యమైన ఆయుధం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మొన్న పాకిస్తాన్ భారత్పై అటాక్ చేస్తున్న క్రమంలో S-400 కనుక ఆ రోజు ఆ సమయానికి మన దగ్గర కనుక అందుబాటులో లేకపోయి ఉంటే కొంత కష్టతరం అయ్యేదేమో, పాకిస్తాన్ వేసేటువంటి మిసైల్స్ని అడ్డుకోవడం కోసం కానీ అటువైపు నుంచి వచ్చేటువంటి దాడులను తిప్పికొట్టడం కోసం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నావీ. సో నావీ అండ్ ఇండియన్ ఆర్మీ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంటి, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి ఎలా ఉంది. సో గతంలో ఆపరేషన్ సింధూర్లో వాడింది, కానీ ప్రజెంట్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి ఆయుధ సంపత్తి ఏంటి అంటే బ్రహ్మోస్, పినాకా అండ్ K9 వజ్ర. సో ఫస్ట్ బ్రహ్మోస్ స్పెషాలిటీ చూద్దాం. ఇందాక మేము చెప్పినట్టుగా బ్రహ్మోస్ మిసైల్, రైట్. సో బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ఇది డైరెక్ట్గా కళ్ళు మూసి తెరిచేలోగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయి, కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి ప్రిసైజ్డ్గా అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని పేల్చేయగల సామర్థ్యం ఉంది. చూడండి, ఇక్కడ 3700 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది. ఒక గంటకి 3700 కిలోమీటర్లు. ఇకపోతే భూమి నుంచి వేగవంతమైనటువంటి కౌంటర్ అటాక్ ఉపయోగం. సో డైరెక్ట్గా అవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అంటే డైరెక్ట్ గాల్లో పేలే మిసైల్స్ ఉన్నాయి, డైరెక్ట్గా గ్రౌండ్ టు ఎయిర్ ఉన్నాయి, తర్వాత ఎయిర్ టు ఎయిర్, గ్రౌండ్ టు ఎయిర్, ఇట్లా కొన్ని డిఫరెన్షియేట్ కైండ్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్న దాంట్లో ఇది భూమి నుంచి కౌంటర్ ఇవ్వగలుగుతుందంట. లేకపోతే శత్రు బంకర్లు, కమాండర్ సెంటర్లు, ఎయిర్ బేస్లని ధ్వంసం చేసే సామర్థ్యం. ఇది బ్రహ్మోస్ స్పెషాలిటీ. మన దగ్గర ఉన్న మిసైల్స్లో టాప్ 1లో ఉంది బ్రహ్మోస్. నెక్స్ట్ పినాకా, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. ఇక్కడ మీరు ఫోటో చూడండి, ఎగ్జాక్ట్గా ఇది పినాకా. సో ఇక్కడ నుంచి ఒకేసారి ఇంత సామర్థ్యం గల ఆర్టిలరీని ప్రయోగించగలుగుతుంది ఈ పినాకా. సో ఏంటి, ఒకేసారి డజన్ల కొద్ది రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇవన్నీ కూడా రాకెట్స్, డజన్ల కొద్ది రాకెట్స్ ఒకే ట్రిగర్తో అన్నీ ఒకేసారి అటాక్ చేయగలుగుతుంది. సో దీని ద్వారా భారీ భూదాడులకి ఇది చాలా కీలకంగా ఉంది. శత్రు ప్రాంతాన్ని కొన్ని సెకండ్లో ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది ఈ పినాకాకి. నెక్స్ట్ K9 వజ్రాకు వెళ్దాం. నెక్స్ట్ K9 వజ్ర. సో K9 వజ్ర విషయానికి వస్తే ఇది K9 వజ్ర ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్. ఇది సో 38 to 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలపై దాడి చేయగలదు. షార్ట్ రేంజ్ ఇది. సో వేగంగా కదులుతూ దాడులు చేసే సామర్థ్యం, ఇది మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కడంటే అక్కడికి పోర్టబుల్. సో అటాక్ చేయడానికి 38 to 50 కిలోమీటర్స్ అంటే షార్ట్ రేంజ్ ప్రయోగించగలుగుతుంది ఇది. సో ఎడారి మంచు ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది ఆర్మీకి సంబంధించి.
సో ఇందాక మనం చూసాం బ్రహ్మోస్ మిసైల్ కానీ పినాక కానీ కేనన్ వజ్ర ఇవన్నీ కూడా ఆర్మీ ఉపయోగిస్తోంది. ఇవి ఆర్మీకి చాలా కీలకమైనటువంటి ఆయుధ సంపత్తి భారత్ దగ్గర ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నావీ. సో నావీ వరకు వెళ్దాం ఒకసారి. నావీలో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ అరిహంత్ అండ్ బరాక్ 8. సో వీటి స్పెషాలిటీస్ కూడా చూద్దాం. ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ స్పెషాలిటీ ఏంటంటే భారత్ స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది భారతదేశం స్వయంగా తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో సముద్రంలో మొబైల్ ఎయిర్ బేస్లో పనిచేస్తుంది. సో ఎయిర్ బేస్ అంటే నేలపై మనం కొంత క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి ఫైటర్ జెట్స్ లెగడం కానీ లేకపోతే అక్కడ నుంచి వచ్చి లాంచ్ అవ్వడం కానీ అక్కడ నుంచి వాటన్నీ నడుస్తూ ఉంటాయో యాజ్ లైక్ భూమి మీద ఉన్నటువంటి ఎయిర్ బేస్ మాదిరిగా ఇది ఎయిర్ క్రాఫ్ట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు కదులుతూ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు చూస్తూ ఉండొచ్చు, చిన్న చిన్నగా కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు గాల్లోకి ఎగురుతూ ఉంటాయి, అక్కడ లాంచ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని కదిలేటువంటి ఎయిర్ బేస్గా చెప్పొచ్చు మనం, సముద్రంలో కదిలేటువంటి ఎయిర్ బేస్. సో ఫైటర్ జెట్లతో సముద్రం నుంచి దాడులు చేయగలుగుతుంది. భారత్ నేవల్ పవర్కు ఇది చాలా ప్రధానమైనటువంటి బలం. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెప్తే చిన్నా చితక, పాకిస్తాన్కి అయితే ముచ్చమెట్టలే, ఇలాంటి చిన్న చితక దేశాలని కూడా భయపడిపోతాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ అంతటి స్థాయిలో ఎప్పుడు కూడా గస్తీ కాస్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వన్ మోర్, ఐఎన్ఎస్ అరిహంత్. సో భారత అణుశక్తితో నడిచేటువంటి సబ్మెరైన్. ఇది సబ్మెరైన్, అండర్ వాటర్ నడిచేటువంటి సబ్మెరైన్. సో దాంట్లో సముద్రం అడుగున రహస్యంగా పనిచేస్తుంది. ఇది అణు మిసైళ్లను ప్రయోగించేటువంటి సామర్థ్యం ఉంది, అణుబాంబును కూడా ప్రయోగించే సామర్థ్యం ఉంది ఐఎన్ఎస్ అరిహంత్కి. నెక్స్ట్ భారత్కు సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇస్తుంది. సో ఇటువంటి సబ్మెరైన్స్ అద్భుతమైనటువంటి నావీ దగ్గర కూడా అమ్ముల పొద్దులో ఉన్నాయి. సో మన భారత్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సబ్మెరైన్లో ఇది చాలా కీలకం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు బరాక్ 8. సో బరాక్ ఏంటంటే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ ఇది. సో భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేసింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ భారత్ టెక్నాలజీ కలిసి తయారు చేసినటువంటి ఈ బరాక్ 8 అనేటువంటి డిఫెన్స్ మిసైల్ ఇది. సో శత్రు విమానాలు, డ్రోన్లు, మిసైల్ గాల్లోనే కూల్చేస్తుంది అంటే ఇది నావీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిది. సో దాంట్లో యుద్ధానికి, నౌకలు, తీర ప్రాంత రక్షణకు ఇదొక చాలా కీలకమైనటువంటి అంశం. సో వీటితో పాటుగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ ఆయుధాలు ఏంటి మరి? మన భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత నుంచి బడ్జెట్ పెంచింది, మిలిటరీకి, ఆర్మీకి బడ్జెట్ పెంచింది, నావీకి, మొత్తంగా డిఫెన్స్కి ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తోంది భారత ప్రభుత్వం. దాంట్లో తేజాస్, ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది తేజాస్ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ తయారవుతోంది. తర్వాత పినాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందే, మన దగ్గర స్వదేశీ ఆయుధంగానే చూడాలి. సో అర్జున్ ట్యాంక్, ధనుష్ అస్త్రా మిసైల్స్ అండ్ ప్రచండ్ హెలికాప్టర్, రుద్రం మిసైల్స్ అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ కూడా స్వదేశీ ఆయుధాలు. స్వదేశంలో మన దగ్గర టెక్నాలజీతో మన డిఆర్డిఓ లేకపోతే ఇతరత్ర డెవలప్ చేసినటువంటి వెపన్స్ ఇవన్నీ కూడా. సో ఆ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కేవలం భారత్ని గర్వంగా నిలపడమే కాకుండా బయట దేశాలు, మన వైపు చూడాలనుకున్న దేశాలను కూడా భయపెట్టించింది మన భారత ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఈ రోజుతో ఏడాది పూర్తయిపోయింది. సో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న రోజున డెఫినెట్గా మనందరం కూడా షాక్ గురంట. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ మిసైల్ వస్తుందో, ఏ వైపు నుంచి ఎటువంటి అటాక్ జరుగుతుందో, ఏ రకంగా భారత్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అని చెప్పి వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయారు. అక్కడెక్కడ యుద్ధం జరుగుతుంటే మనలోనే చాలామంది స్లీపర్ సెల్స్ కూడా పాకిస్తాన్కి సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్లీపర్ సెల్స్ అందరినీ కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏ రకంగా పట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. మన హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు, మీరు గతంలో చూశారు. చాలామంది విజయనగరం జిల్లాలో కూడా ఒక బ్లాస్ట్కి తెరలేపి తయారు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మనం బయట ఉండే శత్రువులతో మన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పోరాడుతున్నాయి. మన లోపల ఉన్నటువంటి కొంతమంది స్లీపర్స్ అనేటువంటి శత్రువుతో మీరు, నేను, మనందరం కలిసి పోరాడాల్సిందే. మీ చుట్టూ అటువంటి అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు పోలీసులకు సమాచారం ఇవ్వండి. డెఫినెట్గా మన బాధ్యత ఇది, భారతీయుడిగా మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా. బికాజ్ ఇంటర్నల్గా ఉన్న శత్రువుని పసిగట్టడం చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో బ్లాస్ట్ అయినా, ఆ తర్వాత వరుస సంఘటనలు జరుగుతున్నటువంటి ఓ కాలేజ్, ఓ యూనివర్సిటీలో అయినా, పలు ప్రాంతాల్లో స్లీపర్స్ అందరూ బయటపడుతున్నారు. సో వారిని గుర్తించడమే మనందరం నిర్వర్తించాల్సిన కర్తవ్యం. బయట జరిగేటువంటి శత్రువులతో పోరాటం మన ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ చేస్తూ ఉంటే లోపల మనం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి ఆపరేషన్ సింధూర్ పైన? సో మీ చుట్టూ ఎవరైనా ఇటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారా, ఉండే అవకాశం ఉందా? మీ అనుమానం ఏంటి? కామెంట్ చేయండి.